ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంని అవమానించారంటూ, ఆయన్ని కించపరిచారంటూ, సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ ప్రశ్న ఛానల్ నడుపుతున్న రావణ్ అలియా జోసెఫ్ని పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఆయన్ని పిఠాపురం తరలించారు. పిఠాపురం పిఎస్లో ఆయన మీద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. మరి డిప్యూటీ సీఎంని అవమానించినటువంటి వాళ్ళ మీద అంత వేగంగా చర్యలు తీసుకుంటున్నప్పుడు డిప్యూటీ స్పీకర్ని అవమానించినటువంటి వాళ్ళ మీద చర్యలేవి అనే ప్రశ్న ఉదయిస్తుంది. అదే ఏలూరులో ఒకే సభ సాక్షిగా అటు జడా శ్రావణ్ కుమార్, ఇటు ప్రశ్న రావణ్ ఇద్దరు చెరో ఒకరిని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలనే ప్రశ్న రావణ్ ప్రస్తావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బతినలేదు. కానీ ప్రశ్న రావణ్ అదే పదాలు ప్రయోగించినందుకు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులతో కేసు నమోదైంది. ఆ కేసు మీద ఇప్పుడు రావణ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. కానీ మరి అదే సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుకుపడిన జడా శ్రవణ్ కుమార్ మీద మాత్రం ఇప్పటి వరకు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగం పూనుకోలేదు. ఆసక్తికరమైనటువంటి విషయం, పవన్ కళ్యాణ్ అవమానిస్తే ఒక రకంలా, రఘురామకృష్ణరాజుని కించపరిస్తే మరో తీరున ఏపీ యంత్రాంగం సాగుతోంది అనే దానికి ఇదొక మచ్చుతునకలా మారుతోంది. మరి ఈ ఘటనతో ఇప్పటికే రఘురామకృష్ణరాజు తీవ్రంగా కలత చెందారు. తన మీద రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ అత్యంత హీనంగా మాట్లాడిన ఎటువంటి చర్యలు తీసుకోరా అంటూ ఆయన వాపోయారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీలో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం వైఖరి మీద తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎటువంటి చర్యలకు పూనుకునే యోచనలో యంత్రాంగం ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పటికే జడా శ్రవణ్ కుమార్ని చంద్రబాబు నాయుడు ప్రయోగించారు అని రఘురామకృష్ణరాజు అనుమానిస్తున్నారు. అలా అనుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నట్టుగా మీడియా సాక్షిగానే వెల్లడించారు. ఇప్పుడు అదే రఘురామకృష్ణరాజుకి జడా శ్రవణ్ కుమార్ మీద చర్యలు తీసుకోకపోవడంతో ఈ అనుమానం మరింత బలపడే దిశలో ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. రఘురామకృష్ణరాజు మీద జడా శ్రవణ్ కుమార్ని ప్రయోగించి డిప్యూటీ స్పీకర్ని కట్టడి చేసే ప్రయత్నానికి టీడీపీ నాయకత్వమే పూనుకుంటుంది అనే వాదనకి తాజా పరిణామాలు ఆస్కారం ఇస్తున్నట్టుగా అనేక మంది భావిస్తున్నారు. మరి దీన్ని రఘురామకృష్ణరాజు ఎలా స్వీకరిస్తారు? ఇప్పటికైనా కుతకుతలాడుతున్నారు, చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ వైఖరి మీద ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పందించకపోవడం పట్ల కలత చెందుతున్నట్టుగా కనిపిస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ప్రశ్న రావణ్ మీద వేగంగా కదిలినట్టుగా జడా శ్రవణ్ కుమార్ మీద కదలడానికి సిద్ధంగా లేనటువంటి ఈ తీరుని ఆయన ఎంత మేరకు జీర్ణం చేసుకోగలరు? అలా చర్యలు తీసుకోకపోతే రఘురామకృష్ణరాజు ఏ తీరున సహించగలరు? చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఇప్పటికే రఘురామకృష్ణరాజు తాను ఫిర్యాదు చేయబోను అంటూ చెప్పకనే చెప్పేశారు. అయినప్పటికీ ఏలూరులో, కాళ్లలో ఇలా అనేక చోట్ల జడా శ్రవణ్ కుమార్కి వ్యతిరేకంగా ఫిర్యాదులు ఇచ్చేదానికి కొంతమంది ప్రయత్నం చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. ఇప్పటికే రఘురామకృష్ణరాజుని జగన్మోహన్ డయాంలో కస్టోడియల్ టార్చర్ చేశారు అనే కేసులోనే వేగంగా చర్యలు లేవు అని ఆయన తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా వేదికెక్కి అత్యంత హీనంగా కించపరిచిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మరింతగా మనోవేదనకు గురవుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు ఎలా స్పందిస్తారు? కేవలం రావణ్ మీద చర్యలు తీసుకుని శ్రావణ్ని వదిలేస్తే ఆయన ఎలా సహించగలరు? ఆయన సహించలేకపోతే ఏ తీరున స్పందిస్తారు? ఆయన స్పందనను బట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. రాజకీయంగా కీలకమైనటువంటి వ్యవహారంగా కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు సహజంగా తన ధోరణి ప్రకారంగా ఎప్పుడైనా తనకు ఆగ్రహం కలిగిస్తే ఆయన సహించలేనటువంటి మనిషి, వెంటనే దాని మీద బరస్ట్ అయ్యే తత్వం ఆయనకు ఉంది. మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఆయన సహనంతో పరీక్ష పెట్టేటువంటి పరిస్థితి అయితే ఏపీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి కనిపిస్తుంది. మరి ఈ సహనానికి పరీక్షలో రఘురామకృష్ణరాజు ఎంత మేరకు ఓపికగా సాగుతారు చూద్దాం.